వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో శుక్రుడు 12వ ఇంట ఉండడం వల్ల మ్యారేజ్ లైఫ్లో ఎటువంటి ప్రాబ్లమ్స్, డిసప్పాయింట్మెంట్స్, అలాగే లవ్ అఫైర్స్ బ్రేక్ అవ్వడము లేదా సక్సెస్ అవ్వడము, ఇటువంటి పరిణామాలు జరుగుతాయి అనేది తెలుసుకోవడానికి చూడవలసిన కాంబినేషన్స్ ఏంటి అనేది చూద్దాం ఈ వీడియోలో. శుక్రుడికి సాధారణంగా కారకత్వాలు కనుక చూసినట్టయితే ప్రధానమైనటువంటి కారకత్వం కలత్రకారకుడు, అలాగే లవ్ అఫైర్స్, మ్యారేజ్ అయిన తర్వాత లైఫ్ పార్ట్నర్తో రిలేషన్, అలాగే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, డిసప్పాయింట్మెంట్స్ ఇన్ లవ్ అఫైర్స్ అంటే ప్రేమ వ్యవహారాల్లో డిసప్పాయింట్మెంట్స్, లవ్ ఫెయిల్యూర్స్, వీటన్నిటికీ కూడా శుక్రుడి నుంచి ప్రధానంగా మనం చూడాల్సి ఉంటుంది రిజల్ట్స్ని అనలైజ్ చేసేటప్పుడు. అటువంటి శుక్రుడు ఏ గ్రహం అయితే మ్యారేజ్కి, సక్సెస్ఫుల్ లవ్ లైఫ్కి కారణమైనటువంటి గ్రహంగా మనం చూస్తామో, అటువంటి శుక్రుడు 12th హౌస్లో కనుక ఉంటే ఇదే మ్యారేజ్ లైఫ్ ఏ విధంగా ఉంటుంది? 12th హౌస్ కనుక చూసినట్టయితే ప్రధానంగా కారకత్వాలు రిలేషన్ విత్ ది పార్ట్నర్ అంటే రొమాంటిక్ లైఫ్, బెడ్ ప్రెషర్స్ అంటే శయ్యాసుఖము, తన యొక్క భార్యతో కావచ్చు లేదా ప్రేమించిన వ్యక్తితో అతని యొక్క రొమాంటిక్ లైఫ్ ఎలా ఉంటుంది అని చూడడానికి 12th హౌస్ని చూడవలసి ఉంటుంది. అయితే ఇదివరకు ఒక వీడియోలో చెప్పినట్టుగా శుక్రుడు 7th హౌస్లో మ్యారేజ్ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ని ఇచ్చేటువంటి ప్లేస్మెంట్ అది. అదేవిధంగా 12th హౌస్ కూడా శుక్రుడికి కొంత ఇబ్బందికరమైనటువంటి ఫలితాలను ఇవ్వడానికి అవకాశం కల్పించేటువంటి ఒక ప్లేస్మెంట్ 12th హౌస్ శుక్రుడికి. అయితే 7th హౌస్లో కంటే కూడా 12th హౌస్లో నెగిటివ్ ఎఫెక్ట్స్ కొద్దిగా తక్కువగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శుక్రుడు 12th హౌస్లో ఉంటే అపార్ట్ ఫ్రమ్ మ్యారేజ్ లైఫ్ డిస్టర్బెన్సెస్ అంటే వైవాహిక జీవితంలో సమస్యలు కాకుండా సుఖాలకి, భోగాలకి, ఒక రిచ్ లైఫ్ లీడ్ చేయడానికి శుక్రుడు చాలా సహాయపడతాడు. అలాగే స్ట్రాంగ్ కాంబినేషన్స్ కనుక ఉన్నట్టయితే, ఉదాహరణకి స్వక్షేత్రంలో అంటే సొంత ఇంట్లో 12th హౌస్లో కనుక ఉన్నట్టయితే సాధారణంగా మ్యారేజ్ బ్రేక్ అవ్వకుండా ఉండడానికి, లవ్ సక్సెస్ అవ్వడానికి హెల్ప్ చేసేటువంటి ప్లానెట్ వీనస్ అంటే శుక్రుడు. అయితే శుక్రుడు 12th హౌస్లో ఉన్నప్పుడు ఎటువంటి కాంబినేషన్స్లో లవ్ అఫైర్స్ బ్రేక్ అవడము లేదా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, అన్కన్వెన్షనల్ మ్యారేజ్ ఇటువంటివి ఇస్తాడు అనక మనం పరిశీలించినట్టయితే శుక్రుడికి సాధారణంగా 5th హౌస్ లార్డ్ లేదా 5th హౌస్, అలాగే 9th హౌస్, 11th హౌస్, ఈ హౌసెస్తో, ఈ హౌస్ లార్డ్స్తో కనుక నెగిటివ్ రిలేషన్ ఉన్నట్టయితే అది లవ్ అఫైర్స్ బ్రేక్ అవ్వడము, మల్టిపుల్ లవ్ అఫైర్స్, కొన్నిసార్లు మల్టిపుల్ మ్యారేజెస్, అలాగే డైవోర్స్ తీసుకుని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడము, ఇటువంటి రిజల్ట్స్ ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఈ హౌసెస్ అలాగే ఈ హౌస్ లార్డ్స్తో సంబంధం కనుక శుక్రుడు పెట్టుకున్నట్టయితే. అలాగే శుక్రుడు 12th హౌస్లో ఉన్నప్పుడు చంద్రుడితో కానీ, రాహువుతో కానీ, కేతుతో కానీ, కుజుడితో కానీ ముఖ్యంగా, అలాగే శనితో కొంతవరకు రిలేషన్ ఉన్నట్టయితే వారిని ఈ కేటగిరీస్లో మనం చూడవలసి ఉంటుంది. అలా ఉండి శుక్రుడు 6, 8, 12 అవర్స్తో కనుక అంటే మ్యాలిఫిక్ సంబంధం కనుక కలిగి ఉంటే, ఉదాహరణకి 12th హౌస్లో శుక్రుడు నుండి ఆ 12th లార్డ్ మ్యాలిఫిక్ ప్లానెట్ అయ్యి, అలాగే 6th లార్డ్ 8th లార్డ్తో కూడా సంబంధం ఉన్నట్టయితే మల్టిపుల్ మ్యారేజెస్, బ్రోకెన్ మ్యారేజ్, డైవోర్స్, అలాగే లవ్ ఫెయిల్యూర్, ఇటువంటి అన్వాంటెడ్ రిజల్ట్స్ని ఇవ్వడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది 12th హౌస్లో శుక్రుడి యొక్క ప్లేస్మెంట్. ఈ విధంగా చూసినట్టయితే శుక్రుడు చంద్రుడితో కానీ, కుజుడితో కానీ, రాహుతో కానీ, కేతుతో కానీ, అలాగే రవితో ముఖ్యంగా, శనితో, వీళ్ళతో 12th హౌస్లో ఉండి ఆస్పెక్ట్ ద్వారా కానీ, కంజంక్షన్ ద్వారా కానీ అంటే కలిసి ఉండడం కానీ లేదా చూడబడుతూ ఉండడం, వీటి ద్వారా రిలేషన్ ఉంటే ఈ నెగిటివ్ ట్రేట్స్ ఏవైతే ఇప్పుడు చెప్పానో అవి ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే 7th హౌస్ కంటే కూడా 12th హౌస్లో నెగిటివ్ ఎఫెక్ట్స్ శుక్రుడికి తక్కువ అని చెప్పుకోవచ్చు.
ఎందుకంటే 12th హౌస్లో శుక్రుడు సుఖాలని, భోగాల్ని, రిచెస్ని ఇవ్వడానికి ఎక్కువగా హెల్ప్ చేసేటువంటి ప్లేస్మెంటు. అలాగే మ్యారీడ్ లైఫ్ అండ్ లవ్ లైఫ్ మాత్రం డిస్టర్బ్డ్గా ఉండడానికి ఎక్కువగా ఆస్కారం ఉండేటువంటి ప్లేస్మెంట్ శుక్రుడికి 12th హౌస్ ప్లేస్మెంట్. ఈ పర్స్పెక్టివ్లో కనుక చూసినట్టయితే ఈ 12th హౌస్ కనుక కుజుడి ఇల్లు అయినట్టయితే ఈ 12th హౌస్ శుక్రుడు అనేది ఎక్కువగా డిస్టర్బెన్సెస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే ఉదాహరణకి వృషభ లగ్నము కనుక అయినట్టయితే 12th హౌస్ మేషం అవుతుంది, అది కుజుడి యొక్క ఇల్లు. వృషభ లగ్నానికి 12th హౌస్లో శుక్రుడు ఉన్న, అలాగే కుజుడి ఇంకొక ఇల్లు అయినటువంటి వృశ్చికం 12th హౌస్ అవడం, అంటే ధనుర్ లగ్నానికి 12th హౌస్లో శుక్రుడు ఉన్న అటువంటి ప్లేస్మెంట్ ఉన్నప్పుడు కుజుడితో రిలేషన్ కనుక ఉన్నట్టయితే, అంటే కుజుడితో కలిసి ఉండడం లేదా చూడబడుతుండడం ఉంటూ, అలాగే మ్యాలిఫిక్ ప్లానెట్స్ అయిన రాహు, కేతు, శని, రవి వీటితో సంబంధం ఉన్నట్టయితే వారికి చాలా డిస్టర్బ్డ్ లవ్ లైఫ్ అనేది ఉంటుంది. అంటే వారు మ్యారేజ్ చేసుకున్నప్పటికీ పార్ట్నర్తో సరిగ్గా ఎమడలేకపోవడము, ఒక విధమైన డిసాటిస్ఫాక్షన్కి లోన్ కావడము, ఇటువంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఆ జాతకుడికి. కాబట్టి ఇదొక అన్వాంటెడ్ కాంబినేషన్. 12th హౌస్లో శుక్రుడు ఉన్నప్పుడు మ్యాలిఫిక్స్తో రిలేషన్ పెట్టుకుని వాటితో స్ట్రాంగ్గా ఒక రిలేషన్ కలిగి ఎక్కువగా పాడవడం అనేది ఈ లవ్ లైఫ్ని, మ్యారీడ్ లైఫ్ని డిస్టర్బ్ చేయడానికి ఎక్కువగా అవకాశం కల్పించేటువంటి ప్లేస్మెంట్. అలాగే కర్కాటక లగ్న జాతకులకి శుక్రుడు కనుక 12th ఉంటే అది మిథునమైంది. బుధుడికి 2 ఇళ్ళు ఉన్నాయి, ఒకటి మిథునము, ఒకటి కన్య. కన్య కంటే కూడా మిథునంలో శుక్రుడు ఇటువంటి 12th హౌస్ అయ్యి మిథునంలో ఉన్నప్పుడు ఎక్కువగా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి కాంబినేషన్లో ముఖ్యంగా కర్కాటక లగ్న జాతకులకి 12th శుక్రుడు ఉండి కుజుడితో కానీ, అంటే 5th లార్డ్ అయిన కుజుడితో కానీ, శనితో కానీ, 7th లార్డ్ అయిన శనితో కానీ కలిసి ఉండడము, అలాగే 2nd లార్డ్ అయిన రవితో కలిసి ఉండడం, వీటి వల్ల లవ్ మ్యారేజ్ ఎక్కువగా జరగడానికి, మ్యారేజ్ తర్వాత ఫ్యామిలీలో అలాగే వారిద్దరి మధ్య కూడా ఎక్కువగా డిస్ప్యూట్స్ రావడానికి అవకాశం కల్పించేటువంటి ప్లేస్మెంట్ ఈ 12th హౌస్ వీనస్ ఫర్ కర్కాటక లగ్న, క్యాన్సర్ అసెండెంట్కి. అయితే తులా లగ్నానికి కూడా 12th హౌస్ బుధుడు ఇల్లయి శుక్రుడు అక్కడ ఉన్నట్టయితే నీచపడతాడు. కాబట్టి బుధుడు అక్కడ ఉండి నీచభంగం అయితే కొంతవరకు ఆ ఎఫ్లిక్షన్ పోయినట్టు అనుకోవచ్చు. అయినా కానీ మ్యారేజ్ లైఫ్లో వాళ్ళకి డిసాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. దీనికి తోడుగా పాపగ్రహాలైనటువంటి కుజుడు, 7th లార్డ్ అండ్ 2nd లార్డ్ అయిన కుజుడు, అలాగే శని, రాహుకేతువులతో మనకు సంబంధం ఉంటే అది ఇంకొంచెం అగ్రవేట్ చేస్తుంది, ఇంకొంచెం పెంచుతుంది ఆ నెగిటివ్ ఎఫెక్ట్ని. కాబట్టి శుక్రుడు 12th హౌస్లో ఉన్నప్పుడు వేరే ప్లానటరీ రిలేషన్స్ ఎలా ఉన్నాయి అనేది చూసినట్టయితే ఎంతవరకు వీళ్ళ మ్యారీడ్ లైఫ్ లేదా లవ్ లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది అనేది తెలుసుకోవడానికి మనకి క్లూస్ దొరుకుతాయి. అలాగే మేషలగ్న జాతకులకి 12th హౌస్ అనేది మీనమైంది, అది శుక్రుడికి ఉచ్చస్థానం. అటువంటి ఉచ్చస్థానంలో 12th హౌస్లో శుక్రుడు ఉన్నప్పుడు కూడా రవి, శని, కుజ, రాహు ఇటువంటి గ్రహాలతో కనుక సంబంధం ఉన్నట్టు అది కూడా కొంతవరకు నెగిటివ్ ఎఫెక్ట్ చేసుకోవచ్చు లవ్ లైఫ్ అండ్ మ్యారీడ్ లైఫ్ విషయంలో ఆ నేటివ్కి, ఆ జాతకుడికి. కాబట్టి వెరసి శుక్రుడు యొక్క 12th హౌస్ ప్లేస్మెంట్ ఉన్నప్పుడు మ్యాలిఫిక్ ఆస్పెక్ట్స్ ఎంత తక్కువగా ఉంటే వారు మ్యారీడ్ లైఫ్ అండ్ లవ్ లైఫ్ అంత సక్సెస్ఫుల్గా హ్యాపీగా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే కొన్ని చార్ట్స్ని ఎగ్జాంపుల్గా చూసి ఈ శుక్రుడు 12th హౌస్ ప్లేస్మెంట్ వల్ల ఎటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ ఇచ్చాడు అనేది తెలుసుకుందాము కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా. మొట్టమొదటిగా బాలీవుడ్ హీరో ధర్మేంద్ర చార్ట్ కనుక చూసినట్టయితే వృశ్చిక లగ్నము, లగ్నంలో రవి, బుధ, గురు, వ్యయంలో శుక్రుడు, 2వ రాహువు, కుజుడు ఉచ్చలో 3వ ఇంట, 4వ శని, చంద్ర, కేతు. ఈ కాంబినేషన్ కనుక చూసినట్టయితే 12th హౌస్లో శుక్రుడు ఉండడము, ఈ శుక్రుడు 7th అండ్ 12th లార్డ్ 12th ఉండడము, అలాగే చంద్రుడితోటి చూడబడ్డము అనేది ఇంకొంచెం ఎక్కువగా ఎమోషనల్ బాండింగ్ అనేది ఇచ్చేటువంటి కాంబినేషన్ అది. అలాగే 2nd హౌస్లో రాహు కూడా కొంత మ్యారిటల్ డిస్టర్బెన్సెస్
ఇవ్వడం అనేదానికి సహాయపడింది ఈ చార్ట్లో. ఈయన విషయంలో కనుక చూసినట్టయితే, అలాగే 11th లార్డ్ అయిన బుధుడు ఈ లవ్ అఫైర్స్కి, బ్రోకెన్ మ్యారేజ్కి వీటికి కారణమైనటువంటి 11th లార్డ్ అయిన బుధుడు 2nd లార్డ్ అయిన గురువుతోనూ ఇంకొక మ్యాలిఫిక్ ప్లానెట్ అయిన రవితోనూ కలిసి లగ్నంలో ఉన్నాడు. రవి, బుధ, గురు. దీనివల్ల ఈయన మ్యారేజ్ అయ్యి 2 పిల్లలు కలిగిన తర్వాత కూడా హేమమాలినితో లవ్లో ఇన్వాల్వ్ అయ్యి చాలా డీప్ లవ్లోకి వెళ్ళి తర్వాత మ్యారేజ్ చేసుకోవడానికి ఇబ్బందులు రావడం వల్ల వారు ఇస్లాంని మతంగా తీసుకుని కన్వర్ట్ అయ్యి హేమమాలిని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇంత స్ట్రాంగ్ ఎమోషనల్ బాండింగ్ ఉండడానికి కూడా ఈ చంద్ర శుక్రుల యొక్క పరస్పర వీక్షణ ఉంటూ శుక్రుడు 12th హౌస్లో ఉండడం అనేది దానికి మనము సపోర్టింగ్ ఫ్యాక్టర్గా చూసుకోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ కనుక చూసినట్టయితే దేవానంద్ చార్ట్. దేవానంద్ చార్ట్ కనుక చూసినట్టయితే తులా లగ్నము, లగ్నంలో గురువు అయితే ఈయనకి రవి, బుధ, శని, శుక్ర వ్యయంలో, కేతువు 5th, చంద్ర 6th, కుజ, రాహువులు 11th. ఇది వరకు చెప్పినట్టుగా లవ్ అఫైర్స్కి, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్కి, బ్రోకెన్ మ్యారేజ్కి చూడవలసిన హౌసెస్ 5, 11, దాంతోపాటుగా 2, 7, 9, 12. ఇక్కడ 12th శుక్రుడు ఉండడము, 12th లార్డ్ అయిన బుధుడితో ఉండడము, అలాగే 11th లార్డ్ అయిన రవి కూడా 12th హౌస్లో ఉండడము, 5th లార్డ్ అయిన శని, ఇక్కడ 5th హౌస్ ఉంది కాబట్టి 5th లార్డ్ అయిన శని అక్కడ ఉండడం యోగకారకుడే. దీనివల్ల ఆయనకి ఎక్కువగా లవ్ ఫెయిల్యూర్స్, ఆయన కెరీర్లో ఉన్నప్పుడు 3 లవ్ ఫెయిల్యూర్స్ జరగడము అనేది మనకి సూచిస్తుంది ఈ ప్లేస్మెంట్. అంటే హీఈస్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ ఏ సూటబుల్ పార్ట్నర్, కానీ ఎప్పుడు కూడా డిసప్పాయింట్మెంట్ ఎదురవడం, మళ్ళీ ఇంకొక లేడీతో లవ్లో పడ్డము, ఇటువంటివన్నీ కూడా ఈ 12th హౌస్ శుక్రుడు అనేది, పైగా ఇక్కడ బుధుడు ఉచ్చలను, శుక్రుడు నీచలో ఉండడం వల్ల నీచభంగ రాజయోగం ఇవ్వడము, అది కెరియర్ పరంగా యాక్టింగ్లో 60 years యాక్టింగ్ కెరియర్ ఇవ్వడానికి దాటికి బాగా ఉపయోగపడింది తప్ప, అలా అట్ ది సేమ్ టైం ఈ లవ్ లైఫ్లో డిసప్పాయింట్మెంట్స్ కూడా అదే కారణమైంది ఈ ప్లేస్మెంటే. అలాగే మరొక పాపులర్ యాక్టర్ రేఖ యొక్క చార్ట్ కనుక చూసినట్టయితే ఆవిడ కూడా 12th హౌస్ వీనస్ అనేది చాలా ఇబ్బందిని కలిగించినటువంటి ఒక చార్ట్గా ఎగ్జాంపుల్గా మనం చూడొచ్చు. ధను లగ్నము, లగ్నంలో కుజ, రాహు, వ్యయంలో శుక్రుడు, శని, బుధ, లాభంలో రవి, రాజ్యంలో గురువు, కర్కాటకంలో ఉచ్చ, కేతువు 7th, చంద్ర 3rd హౌస్లో. ఇక్కడ కనుక చూసినట్టయితే ఈవిడికి 12th హౌస్లో శుక్రుడు ఉండడము, 12th లార్డ్ కుజుడు రాహుతో కలిసి లగ్నంలో ఉండడము, అలాగే 7th కేతువు, 11th హౌస్లో శని, బుధ, ఒక మ్యాలిఫిక్ ప్లానెట్ అయిన శని 2nd and 3rd లార్డ్, 2nd లార్డ్గా ఒక మారక కూడా అవుతాడు శని. అటువంటి శని 11th హౌస్లో బుధుడితో కలిసి ఉండడము, ఇది కూడా ఒక 7th లార్డ్ అయిన బుధుడితో కలిసి ఉండడం. దీనివల్ల ఆవిడ మల్టిపుల్ లవ్ అఫైర్స్లో ఇన్వాల్వ్ అయ్యి చాలామందితో లవ్ అఫైర్స్ ఉండడము, ఎవరితోనూ కూడా ఆవిడ ఒక విధమైన సాటిస్ఫాక్టరీ లవ్ లైఫ్ని పొందకపోవడము, మ్యారేజ్ అయిన తర్వాత కూడా ముఖేష్ అగర్వాల్ అనే బిజినెస్ టైకూన్తో మ్యారేజ్ అయిన తర్వాత ఆయన సూసైడ్ చేసుకుని చనిపోవడము, ఈ విధంగా మ్యారీడ్ లైఫ్ కూడా చాలా డిస్టర్బ్డ్గా ఉంది. ఈవిడ అప్పట్లోనే జితేంద్ర, వినోద్ మెహ్రా, అమితాబ్ బచ్చన్, అలాగే తర్వాత సంజయ్ దత్, అక్షయ్ కుమార్ ఇటువంటి కోస్టార్స్తో కొంత అఫైర్స్ ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. వీటన్నిటికీ కూడా
ఇటువంటి ఒక స్ట్రాంగ్ 12th హౌస్ వీనస్, ఇందులో కూడా చూసినట్టయితే వీనస్ కుజుడి ఇంట్లో ఉన్నాడు 12th హౌస్లో, అది దాన్ని కొంచెం అగ్రవేట్ చేసింది. కాబట్టి 12th హౌస్లో కనుక శుక్రుడు ఉన్నట్టయితే మిగతా ప్లానటరీ సపోర్ట్స్ ఎలా ఉన్నాయి, బెనిఫిక్ ఆస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి చూస్తే కనుక ఎంతవరకు వీళ్ళ మ్యారీడ్ లైఫ్ సక్సెస్ఫుల్గా హ్యాపీగా ఉంటుంది అండ్ సాటిస్ఫాక్టరీగా ఉంటుంది, అలాగే లవ్ లైఫ్ కూడా ఎంతవరకు సాటిస్ఫాక్టరీగా ఉంటుంది అని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. మ్యాలిఫిక్స్ ఆస్పెక్ట్ కంజంక్షన్ ఉన్నప్పుడు మాత్రము కొద్దిగా ఇబ్బందులు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉండేటువంటి ప్లేస్మెంట్ 12th హౌస్ వీనస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.